కొంతమంది దర్శకుల్ని గుడ్డిగా నమ్మేయచ్చు, థియేటర్లకు గుండె నిబ్బరంతో వెళ్ళొచ్చు. అలాంటి దర్శకుడే శేఖర్ కమ్ముల. 25 ఏళ్ల ప్రయాణంలో పట్టుమని 10 సినిమాలు కూడా తీయలేదు, కానీ తనదైన మార్క్ అయితే సృష్టించుకున్నాడు. 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కుబేరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల కథలన్నీ కూడా ఒకే తరహాలో సాగుతాయి. కాలేజీ స్టోరీలు, ప్రేమ కథలు, ఎమోషనల్ డ్రామా, ఇది శేఖర్ ముడిసరుకు. కానీ అందులోంచి పూర్తిగా బయటకు వచ్చి చేసిన సినిమా కుబేరా. అవినీతి సొమ్ము ఎలా చేతులు మారుతుంది, బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయి అనే విషయాల్ని శేఖర్ కమ్ముల లోతుగా అధ్యయనం చేసి రాసుకున్నాడు. ఇందులో నాగార్జున, ధనుష్ లాంటి స్టార్లు ఉండొచ్చు, కానీ మార్కు మాత్రం శేఖర్ కమ్ములదే. మొత్తానికి శేఖర్ తన ఖాతాలో మరో హిట్ అయితే వేసుకున్నాడు. సినిమా లెంత్ 3 గంటల 15 నిమిషాలు ఉన్న ప్రేక్షకులు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అందరూ సీట్లలోనూ కూర్చునేలాగా చేశాడు శేఖర్. ఇక ధనుష్ యాక్టింగ్ గురించి మనం ఏమీ మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా తన పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నాగార్జున, రష్మిక క్యారెక్టర్స్ కూడా ఈ సినిమా నిలబెట్టాయని చెప్పుకోవాలి. ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. మరి ఈ సినిమాని మీరు చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.